సైనికులకి బాగా ట్రైన్డ్ కుక్కలున్నాయి. అవే ఇప్పుడు సరిగ్గా పట్టుకుంటున్నాయి. ఉగ్రవాదిని గుర్తిస్తున్నాయి. నిన్న ముగ్గురు తీవ్రవాదుల్ని ప్రాణాలు తీసింది గూడా అట్లాంటిదే. ఆ సందర్భంగా ఒక కుక్క దారుణమైనటువంటి పరిస్థితి ఫేస్ చేస్తుంది. కాశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో టైసన్ అనే స్నిఫర్ డాగ్ హీరోగా నిలిచింది. దాని మూలంగానే ముగ్గురు పాక్ ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టగలిగింది. ఇందులో జైషే మహమ్మద్‌కి చెందినటువంటి కర్రగట్టిన కమాండర్ సైఫుల్లా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా చాత్రు బెల్ట్‌లోని షాషర్‌కోట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు నిఘా వర్గాల ద్వారా సైన్యానికి సమాచారం అందడం. దీంతో వైట్ నైట్ కోర్ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. వాళ్ళు 2వ పారా స్పెషల్ ఫోర్సెస్ చెందినటువంటి స్నిపర్ డాగ్ సహకారం తీసుకున్నారు. ఉగ్రవాదులు దాక్కుని ఇంటి దగ్గరకి తొలుత టైసన్ వెళ్ళింది. అందులోనే వాళ్ళు ఉన్నట్టు నిర్ధారించింది. సైనికులు ముందుకు సాగుతుంటే టైసన్ మరింత ముందుకెళ్ళింది. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టైసన్ కాలికి గాయమైంది. అయినా అది వెనక్కి తగ్గలేదు. ఉగ్రవాదులు గుర్తించేదాకా సైనికులతోనే ఉంది. ఎన్కౌంటర్ తర్వాత టైసన్ హెలికాప్టర్లో ఉదంపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉంది. ట్రాషీ ఐ పేరుతో చేపట్టే ఆపరేషన్లో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినాయి. హతమైన వాళ్ళలో సైఫుల్లా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అతను 5 ఏళ్ల కింద భారత్లోకి చొరబడ్డాడని, అప్పటి నుండి క్రియాశీలంగా ఉన్నాడని చెప్తున్నారు. గతంలో పలు ఎన్కౌంటర్ నుంచి అతను తప్పించుకున్నాడని చెప్తున్నారు. వాస్తవంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారని చెప్తున్నారు.